క్వీన్స్ ఎన్ఆర్ఐ నోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఒమేగా హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం స్థానిక కళింగ వైశ్య భవనంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించారు. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ప్రారంభంలోనే తెలుసుకోగలిగితే మందులతో నయం చేయవచ్చునని తెలిపారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎండి డాక్టర్ రామ్ కుమార్, ఒమేగా హాస్పిటల్ డాక్టర్ వికృతి. ఈ కార్యక్రమంలో నోటరీ డిస్ట్రిక్ట్ చైర్మన్ జేసీ రాజు, అధ్యక్షులు సింద్రి శ్రీనివాసన్, సభ్యులు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒమేగా హాస్పిటల్స్ వారి యొక్క సౌజన్యంతో ఆరోగ్యం పరిరక్షణ దానితో పాటుగా మేము మహిళల కోసమే ఈ కార్యక్రమాన్ని కూడా అలాగే డాక్టర్ శ్రావణి ఓబీసీ గైడ్ ఆఫీస్ ఓబీసీ వారు కూడా వేదిక ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ రోహిత్ ప్లీజ్ ఈ రోజులకి అన్ని కూడా ప్రొవైడ్ చేసి మీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఇస్తూ ఇదేంటి ఆయనకి అవకాశంగా పోవాలి. అది చదువుకుంటే ఈ బ్యాంక్కి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. సో అవగాహన కోసం గ్రూప్స్లో పెట్టాము. సో ముందుగా ఏంటంటే ఈ క్యాన్సర్ అనే రోజుకి బాగా పెరుగుతుంది. సో దీనికి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో కామన్గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కామన్గా వస్తాయి. ఈ రెండు క్యాన్సర్స్ ముందుగా టెస్టింగ్ చేయించుకుంటే మనం ముందుగా ప్రివెంట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ కలుపుగా ట్రీట్మెంట్ కానీ జాగ్రత్తగా చేయించుకుంటే నివారించవచ్చు. సో అందుకని ఈరోజు ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం అన్నమాట. మెయిన్ వ్యాక్సినేట్ చేయండి, తర్వాత బ్రెస్ట్ స్క్రీన్ మ్యామోగ్రామ్ ఎలా చేయించుకోవాలి అండ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అది అందరికీ తెలియాలి. అందుకని ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ తరచూ పెడుతున్నాం. ఇదందరూ ఉపయోగించుకోవాలి. వయస్సు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ దగ్గర ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పెడతా ఉన్నా మా వయసులో పెట్టండి. మా చుట్టుపక్కల ఆడవాళ్ళందరికీ ఇందులో చాలామంది 4-7 నీళ్ళు ఉన్నాయి. ఈ ఎండాకాలం వేసవికాలం రాలేదు కాబట్టి పెట్టండి, మేము మీకు కల్పిస్తాము అని మన రిక్వెస్ట్ మీద వచ్చారు. ఈ ప్రోగ్రాం పెట్టారు. అయితే ముఖ్యంగా నేను చదవగలిగింది వాళ్ళ మెడికల్ నాలెడ్జ్లో క్యాన్సర్ వస్తే ఎలా దాని ట్రీట్మెంట్ బయట ఉంటుంది, దానికి ఎవ్రీ స్టేజ్లో కూడా దాని ట్రీట్మెంట్ ఉంది. ఫ్యూచర్లో కూడా క్యాన్సర్ ఉంది, బయటపడే వ్యాధి కాదు, దానికి ట్రీట్మెంట్ ఉంది. క్యాన్సర్ వచ్చింది అంటే జెండర్ చెప్తున్నాము సార్లు. అది జెండర్ లేడీస్కి ఎక్కువ మందికి అటాక్ అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ హార్మోన్స్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి సంబంధించి అవగాహన కూడా కల్పించడానికి కూడా పెట్టాను ఈ ప్రోగ్రాం. మరి ముఖ్యంగా ఈరోజు క్యాన్సర్ రాకుండా నేర్చుకునే ప్రికాషన్స్ చెప్తామంటే నేను పుస్తకంలో చదివినవి దగ్గరలో ఎవరైనా ప్లాస్టిక్ వస్తువులు కాల్చినప్పుడు ఆ స్మెల్ తెలుసుకండి, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కూరగాయలు మార్కెట్లో పనులు కూరగాయలు అన్నీ ఈరోజు అవి పండడానికి కానీ అవి ఫ్రూట్స్లో మార్కెట్ కానీ రకరకాల కెమికల్స్ వాడి దానివల్ల కూడా మన బాడీలో వెళ్ళి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా కూరగాయలు ఉండేటప్పుడు కానీ ఇంట్లో వచ్చిన మనం అది పసుపు సాల్ట్ వేసి కడిగి అది క్లీన్ చేసిన తర్వాత వండితే అందులో కెమికల్స్ బయటకు వెళ్తాయి. ఆ పసుపు ఉంటుంది. మరి ముఖ్యంగా అది కడిగినప్పుడు 3 times వాటర్లో వేయడం, మళ్ళీ వాటిని తీయించడం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శృతి, ఒమేగా హాస్పిటల్ నుంచి క్యాన్సర్ డాక్టర్. సో ఆడవాళ్ళల్లో క్యాన్సర్ గురించి
జస్ట్ ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి. మోస్ట్ కామన్ ప్రపంచంలో మన దేశంలో రొమ్ము క్యాన్సర్, దాని తర్వాత గర్భాశయం ముఖద్వారం క్యాన్సర్. సో దీని గురించి ఏంటంటే చాలామంది భయపడతారు, అయ్యో వచ్చేసిందేమో, చాలా నాకే వచ్చింది అలాగని. కానీ దాని గురించి సరిగ్గా తెలుసుకుంటే ట్రీట్మెంట్లు అన్నీ చాలా బాగుంటున్నాయండి. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అంటే ఎక్కువ మందికి 50-60 సంవత్సరాల తర్వాతే వస్తుంది. 50 తర్వాత మ్యామోగ్రఫీ ఒక టెస్ట్ చేయించుకుంటే మంచిదన్నమాట. ఎర్లీ స్టేజ్లో క్యాచ్ చేయగలము.